హాయ్ అండి అందరికీ. నేను మీ ఎస్వి లక్ష్మి 1988 ఛానల్ని. ఈరోజైతే క్యారెట్తో స్వీట్స్ చేశానండి. చాలా టేస్టీగా ఇంకెంతో సాఫ్ట్గా ఉంది. మన ఇంట్లో క్యారెట్ ఒక 5-6 ఉంటే సరిపోతుందండి. ఈజీగా ఈ క్యారెట్ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ క్యారెట్తో స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం రండి. ఒక 5-6 క్యారెట్ని తీసుకొని ఇప్పుడు ఈ క్యారెట్ పైన ఉన్న తొక్కల్ని నీట్గా తీసుకొని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగించుకొని ఇవన్నీ తీసుకున్నాక ఈ క్యారెట్కి ముందు భాగం వెనక భాగం కూడా కట్ చేసి తీసుకొని క్యారెట్ అన్నిటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ క్యారెట్ అన్నిటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక ఇగోండి మొత్తం ఇలా కట్ చేసుకోవాలి. మన ఇష్టం, పెద్ద సైజ్ అయినా పర్లేదు, చిన్న సైజ్ అయినా పర్లేదు. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇందులో ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఈ క్యారెట్ ముక్కలన్నిటినీ మిక్సీ జార్లో వేసి గ్లాసుడు వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాక ఇగోండి ఇలా క్యారెట్ మొత్తం మనకి బాగా మిక్స్ అనేది అయిపోయింది జ్యూస్ లాగా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గిన్నెలో ఈ వడగొట్టుకునేది పెట్టేసుకొని ఈ క్యారెట్ జ్యూస్ని ఇందులో వేసుకొని స్పూన్తో ఇలా అన్నామనుకోండి జ్యూస్ అంతా మనకి గిన్నెలోకి వచ్చేస్తుంది. ఇలా మొత్తం వడగొట్టుకొని స్పూన్తో ఇలా అనాలి. అలా అనడం వల్ల ఇగోండి మొత్తం మనకి గిన్నెలోకి అయితే జ్యూస్ అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ క్యారెట్ తాలూకది ఉంటుంది కదా, ఇది పక్కన పెట్టేసుకుందాం. మన జ్యూస్ కూడా ఇప్పుడు మనం గిన్నెతో పక్కన పెట్టేసుకుందాం క్యారెట్ జ్యూసు. ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో ఒక 3 స్పూన్ల కార్న్ పౌడర్ని వేసుకుందాం. ఈ 3 స్పూన్లతో నేను కార్న్ పౌడర్ వేసుకొని వాటర్ వేసుకొని ఉండలు కట్టుకుంటా నీట్గా నీట్గా కలుపుకోవాలి మనము. ఇది కలుపుకున్నాక ఈ వాటర్ని కూడా పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఈ క్యారెట్ జ్యూస్ ఉంది కదా అది ఇందులో వేసుకుందాం. ఈ క్యారెట్ జ్యూస్ ఇందులో వేసుకొని మనకి క్యారెట్ జ్యూస్ అనేది మరుగుతుందన్నమాట. క్యారెట్ జ్యూస్ మరిగేటప్పుడు ఇందులో ఒక అరకప్పు షుగర్ వేసుకున్నా. చిన్నపిల్లలు తింటారు కదా, కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే ఇష్టంగా తింటారని నేనైతే ఒక అరకప్పు షుగర్ వేసుకున్నా. ఇంకా మనకి స్వీట్ తక్కువ ఉండాలంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకోవచ్చు. ఈ షుగర్ వేసాక బాగా కలిపేసుకున్నా షుగర్ మొత్తం కరిగేటట్టు. ఇది మొత్తం కరిగిపోయిందండి. ఇప్పుడు మనం ముందుగా కార్న్ పౌడర్ వాటర్ని కలుపుకున్నాం కదా అది ఇందులో వేసుకుందాం క్యారెట్ జ్యూస్లో. ఇది క్యారెట్ జ్యూస్ అనేది మరిగేటప్పుడే మనం ఈ కార్న్ పౌడర్ వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. లేకపోతే మనకి ఉండలు కట్టిస్తుంది అన్నమాట. కొంచెం వెంటనే గట్టిపడిపోతుంది కనుక బాగా కలుపుకోవాలి. మంటని సిమ్లో పెట్టుకొనే మనం కలుపుకోవాలి, లేకపోతే మనకి ఇది అడుగంటిపోతుంది, కొద్దిగా మాడిపోయినట్టు అయిపోతుంది. తర్వాత ఇందులో నేను కొంచెం ఇలాచీ పౌడర్ వేసాను. అది వేసాక బాగా కలుపుకోవాలి. చూసారా మనకి బాగా దగ్గర అయిపోయింది. ఇప్పుడైతే నేను ఈ క్యారెట్ స్వీట్ తయారు చేసుకోవడానికి మన దగ్గర ఎలాంటి గిన్నె ఉన్నా పర్లేదండి. నేనైతే ఈ కేక్ మన ఇంటికాడ ఎలాంటి గిన్నె ఉన్నా అందులో మనం ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు. నేనైతే కేక్ది ఉంది కదా దానికి కొద్దిగా నెయ్యి రాసుకొని ఇందులో కొంచెం బాదం పప్పు, కొన్ని పిస్తా పప్పు వేసుకున్నా. మా పాపకి ఇలా అయితే ఇష్టం అన్నమాట. ఇవి వేసుకున్నాక మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా క్యారెట్ స్వీట్ని, అది ఇందులో వేసుకున్నాక కొద్దిగా ఇలా మనం చేతిని ఇలా అన్నామనుకోండి నీట్గా ఇది అయిపోతుందన్నమాట. ఇలా ఇందులో వేసుకున్నాక ఒక 10 నిమిషాలు ఉంచేసాను. 10 నిమిషాల తర్వాత అయితే ఒక ప్లేట్ ఇలా
పేటలా తిప్పేసుకొని కొద్దిగా చేతిలా అంటే ఈజీగా మనకు వచ్చేస్తుంది. మూత తీసి చూసారా, సేమ్ కేక్ ఉన్నట్టే ఉంది. ఇప్పుడు దీన్ని చాకుతో మనకి నచ్చే సైజులో ముక్కలుగా కట్ చేసుకుంటే అంతే అండి. క్యారెట్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీరు కూడా క్యారెట్తో ఇలా స్వీట్ని తయారు చేయండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. పైగా సాఫ్ట్గా ఉంటుంది. అంతే అండి వీడియో. బాయ్ బాయ్.